సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులను ప్రోత్సహించాలని అధికారులకు సీఎం ఆదేశాలు సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పెట్టుబడులుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్న ఎస్ఐపిబి 50కు పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అంశంపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చించారు. సమావేశానికి హాజరైన మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలో సంచలనం రేపుతున్న రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ ను అధికారులు నియమించారు. కేసుపై వస్తున్న ఆరోపణలు, ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. సాయి కృష్ణ అదృశ్యంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న అనంతరం కనిపించకుండా పోయాడని, అతన్ని స్టేషన్లో లాకప్ డెత్ చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దీంతో ఈ కేసులో విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ను సందర్శించనున్నారు. విచారణలో భాగంగా పలువురు పోలీస్ సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాయి కృష్ణ అదృశ్యంపై తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సాయి కృష్ణ బతికి ఉన్నాడో లేదో తెలపాలని కోరుతున్నారు. తన బిడ్డ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్తుపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద 1.33 లక్షల రైతు కుటుంబాలకు 252.94 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు 29 కిసాన్ డ్రోన్లను సబ్సిడీపై అందించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. పశుసంవర్ధక రంగంలో ఇంటి వద్దకే పశు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పరిశ్రమల రంగంలో కృష్ణా జిల్లా విశేష పురోగతి సాధించిందని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. విద్యారంగంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, మెగా డిఎస్సి ద్వారా 1203 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 1.98 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించామన్నారు. ఆరోగ్య రంగంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రతి నెల 2.30 లక్షల మందికి ప్రయోజనం అందుతుందని వెల్లడించారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా, స్త్రీ నిధి ద్వారా 1000 కోట్ల రుణాలు అందించామని మంత్రి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పేదలకు గృహవసతి కల్పించడంలో ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. మచిలీపట్నం పోర్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుందని తెలిపారు. పోర్ట్, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు పూర్తయితే వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కృష్ణా జిల్లాను పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో కృష్ణా జిల్లా అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుందన్నారు. రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలన్నా లేకుండా చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు చూసాం. ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనించి అనేక కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా ఆ రోజున పోరాటం చేసి నిజంగా దేశ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి విజయం 94% సీట్లు అంటే 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకున్నటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున మనం సాధించుకున్నటువంటి విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటిది.
ఆ విజయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక దూరదృష్టితో ఆలోచిస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి దాదాపు 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఆ రోజున 25,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలమయం అయిపోతే ఆ గుంతలన్నీ పూడ్చగలిగాం. అలాగే స్వర్ణాంధ్ర P4 కార్యక్రమంలో భాగంగా పేదరికం లేని సమాజం కోసం కృష్ణా జిల్లాలో 78,936 కుటుంబాలు గుర్తించగా 44,279 బంగారు కుటుంబాలకు దత్తత తీసుకోవడం జరిగింది. శ్రీనిధి పథకం ద్వారా 55,324 మంది సభ్యులకు 389 కోట్ల రూపాయల రుణం అందించడం జరిగింది. ఇది కేవలం సంక్షేమం. అభివృద్ధి విషయానికి వస్తే 1047 కిలోమీటర్లు రోడ్లు శాంక్షన్లు ఇవ్వడం జరిగింది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. అయితే ఒక పక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మహిళలకు గౌరవం ఇచ్చి తీరాలి అనే నినాదంతో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిట్టినా సరే సొంత పార్టీ కార్యకర్తని జైలుకు పంపిన వైనం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రోడ్లు, సైడ్ ట్రైన్లు వేసి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గత ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని విమర్శలు గుప్పించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ కోనేరువారి వీధిలో మండపం దగ్గర పాలకేంద్రం బజార్ కోనేరువారి వీధి సంబంధించిన 50 లక్షల రూపాయల ఖర్చుతో జరిగే యూజీడీ పనులకు తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రోడ్లు, సైడ్ డ్రైన్లు వేసి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ రోజు 13వ డివిజన్ కోనేరువారి వీధిలో మండపం దగ్గర పాలకేంద్రం బజార్ కోనేరువారి వీధికి సంబంధించిన 50 లక్షల రూపాయల ఖర్చుతో జరిగే యూసీడీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, గత ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని విమర్శలు గుప్పించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 90% రోడ్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. ప్రధానమైన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చాలా చోట్ల వేసినవి కూడా ఎక్కువ సంవత్సరాలై సైజు సరిపోక కొన్ని పొరలటం, కొన్ని మానవ తప్పిదాలతో దాంట్లో ఈ గోడని మెటీరియల్ ప్లాస్టిక్ సంచులు ఎండేయటం వలన బ్లాక్ అవటం, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఒకటొకటి ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవాళ పటమట్లో ఉన్న డ్రైనేజ్ కెపాసిటీ తక్కువగా ఉండటం వలన ఇవాళ 50 లక్షల రూపాయలతో కొత్త వర్క్ శాంక్షన్ చేసి మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్లు కూడా గత ప్రభుత్వం 2014-19లో వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ రోజున స్టార్మ్ వాటర్ డ్రైన్స్కి 450 కోట్లు తీసుకొస్తే అవి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ డబ్బులు ఏమైనా తెలియదు కానీ కాంట్రాక్టులు మాత్రం ఎలగొట్టడం జరిగింది. మరలా అవి ఎక్కడుండే తీసి మళ్ళీ కాంట్రాక్టర్కి ఇచ్చి అవసరమైతే ఎడిషనల్ అమౌంట్ కూడా పెట్టి స్టార్మ్ వాటర్ డ్రైన్ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇవాళ విజయవాడ నగరానికి అటు స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైన్ కానివ్వండి, రెండు కూడా పూర్తిగా సంపూర్ణంగా ప్రక్షాళన చేయడానికి చేసే ప్రయత్నంలో నిధులు సమకూర్చుకోవడానికి అవసరమైతే చంద్రబాబు గారి దగ్గర ప్రత్యేక నిధులు తీసుకొచ్చైనా ఈ రెండింటిని పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాం. ఈరోజు 13వ డివిజన్లోని కోనేరు రామలింగయ్య గారి వీధి, అట్లాగే కోనేరు వారి వీధి ఉన్నటువంటి బజార్లు గత 30 సంవత్సరాల నాడు వేసినటువంటి డ్రైనేజీ యూజీడీ లైన్ల వల్ల
మరి ఇక్కడ గృహాలు పెరగటం వల్ల అట్లాగే వాడకం ఎక్కువ అవటం వల్ల లైన్లు చాలక రోడ్ల మీద ప్రవహించేటటువంటి పరిస్థితుల్లో స్థానిక కార్పొరేటర్గా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన మీదట వారు కమిషనర్ గారితో మాట్లాడి 50 లక్షల రూపాయలని మరి ఈ యొక్క 2 రోడ్లకి ఇటు ఎన్ఎస్ఎం రోడ్డుకి కలిపే విధంగా యూజీడీ లైన్లు శాంక్షన్ చేసి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ ఎన్ఎస్ఎం రోడ్ నుంచి మున్సిపల్ ఆఫీసు వద్ద నుంచి కూడా ఎన్ఎస్ఎం స్కూల్ వరకు కూడా ఉన్నటువంటి లైన్ కూడా బాగా హెవీ పొంగిపోయి ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో ఆ రోడ్డు దానికి కూడా కొత్త లైన్లు వేసి ఈ యొక్క అభివృద్ధి అనేది విజయవాడ నగరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మరి ఇవన్నీ కూడా రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అట్లాగే అమృత పథకం కింద వాటర్ లైన్లు కానివ్వండి, వాళ్ళ కోటాను కోట్ల రూపాయలు వాళ్ళ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అసలు ఎవరో కూడా విస్మరించినటువంటి పరిస్థితుల్లో డ్రైనేజీ పొంగి అట్లాగే వాటర్ రాక రోడ్లు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 24లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు ఈ ప్రధానమైనటువంటి సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య మీద దృష్టి పెట్టి వాళ్ళ మా డివిజన్లో కూడా సుమారు 50 లక్షల రూపాయల వర్క్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే ఎన్ఎస్ఎం రోడ్డును కూడా మరి రాబోయేటువంటి రోడ్లు పూర్తి చేస్తామని చెప్పి వారు ప్రామిస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్ స్కీమ్ కూడా అమృత పథకం కింద ఈ పాత పంచాయతీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పడమట ఉన్నటువంటి లైన్లు వేసినటువంటి లైన్లు వీటిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో వాటర్ స్కీమ్ కింద ఈ కొత్త లైన్లు కూడా వేసేటటువంటి దాన్ని శాసనసభ్యులు కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్లి తప్పకుండా మంచినీటి సౌకర్యాన్ని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం, కూటమి ప్రభుత్వ సమిష్టి కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఐవీ ప్యాలెస్ లో నిర్వహించిన ఎన్డీఏ ప్రభుత్వ 2 నెలల విజయోత్సవ సభకు ఎమ్మెల్యే బోండా ఉమ అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే నాయకుడు బోండా ఉమ మహేశ్వరరావు అని అన్నారు. పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా నిలిచి సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, కూటమి ప్రభుత్వ సమిష్టి కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. గత 2 ఏళ్లలో సంక్షేమం, మౌలిక వసతులు, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేశామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదే స్ఫూర్తితో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సెంట్రల్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని బోండా ఉమ మహేశ్వరరావు స్పష్టం చేశారు. మన అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు తిరుపతిలో మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ ఇచ్చినటువంటి థీమ్ లో నమ్మకం అంటే మనం ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నాం. ఆ రోజు మీరందరూ ఇంటింటికి తిరిగారు. జనసేన వాళ్ళు తిరిగారు, బీజేపీ వాళ్ళు తిరిగారు, టీడీపీ వాళ్ళు తిరిగారు. అందరం కలిసికట్టుగా తిరిగాం, విడివిడిగా తిరిగాం. ఏం చెప్పాం? మనం అధికారంలో రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. కానీ వైసీపీ వాళ్ళు, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పినాయి? వీళ్ళు ఓట్లు వేయించుకునే వరకే చెప్తారు. ఇట్లా ఓట్లు వేయించుకున్నాక ఈ బోండా ఉమ కనబడ్డు, చంద్రబాబు కనబడ్డు, ఎవరు మనకి పలకరు అని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు మనల్ని నమ్మకంతో మనల్ని ఓట్లేసి గెలిపించారు. మనకున్న క్రెడిబిలిటీ అది. మనల్ని గెలిపించినాక ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మొదటి నెలలోనే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అనేక కారణాలు, అనేక ఇబ్బందులు ఉన్నా 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు పెంచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం.
అందుకనే ఎందుకు నమ్మకం అని పెట్టారంటే ఆ నమ్మకం అని పెట్టినటువంటి అంశం అది. మన పార్లమెంటు అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు ఇచ్చేశారు. వారిని సాదరంగా అందరూ చప్పట్లు కొట్టి వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మనం రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో ఈ కార్యక్రమం చేసాం. నిన్ననే జిల్లా స్థాయిలో గుట్టుపల్లిలో చేయటం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నిన్నటి నుంచి 2 రోజులుగా 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుపుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో మనం ఈ నియోజకవర్గంలో సాధించిన ప్రగతి ఏదైతే ఉందో ప్రజలకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం కార్యాచరణ ఎలా ఉండాలి, ఇంకా ఎన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియచేసుకోవటం అనేదే దీని ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఆయన అధ్యక్షతలో బోండా ఉమామహేశ్వరరావు గారు మన మధ్య ఎమ్మెల్యే. మరి విజయవాడకి నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం ఏది అంటే అది సెంట్రల్ నియోజకవర్గం. అలాగే మన పార్టీకి కూడా గుండెకాయగా ఉన్న నియోజకవర్గం ఏదంటే కూడా సెంట్రల్ నియోజకవర్గం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బలంగా వేళ్ళూనుకుని ఇప్పటి వరకు మనకి చెప్పడం జరిగింది, నేను ఎలా వచ్చాను, ఎలా మరి ఈ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఏ రకంగా ఇంత బలగాన్ని అంటే మీ అందరినీ కూడా మీ అందరి అభిమానాన్ని పొంది ఎప్పటికీ ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక బలమైన నాయకుడిగా పార్టీకి ఇవాళ సేవలు అందిస్తున్నారు అని అంటే మరి ఆ రోజున 2014-19 బ్రహ్మాండంగా గెలిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎన్నడూ చూడని విధంగా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుందని, ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనను ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూస్తున్నారని, తాము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారని జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అవలంబిస్తున్న విధ్వంసకర విధానాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు మంచి పరిపాలన అందించామని, సంక్షేమాన్ని ఇంటింటికి చేర్చామని గర్వంగా చెప్పగలిగామన్నారు. గతంలో ఎన్నికల సమయంలో విడుదల చేసే మేనిఫెస్టోలను అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితులు ఉండేవని, అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చిందని జగన్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీని తెలిపారు. క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల, ప్రతి ఏడాది సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేశామని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ మంచి పాలన అందించే రోజులు వస్తాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి వారి సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 6 సిలిండర్లు ఇచ్చింది ఎంత అంటే 2, అది కూడా అందరికీ ఇచ్చింది లేదు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాము, జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నా, చూస్తా చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటి 1.5 సంవత్సరం కన్నా పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా
ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే కేవలం ఉన్న ఈ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్లాగో ఎలక్షన్ ఇయర్, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత, పార్టీ తరపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత, పార్టీ తరపున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత, మరీ ముఖ్యంగా ప్రజల తరపున, బాధితులైన ప్రజల తరపున అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి, రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాత్రం కార్యకర్తలను అందరికన్నా బాగా చూసుకుంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు పడ్డాయి. కానీ ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం. ఎన్నికలకు ముందు వీళ్ళు ఏమన్నారు? ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చేటివే కాదు, జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. గాది సాయికృష్ణ కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని, వారు తమ పార్టీకి చెందిన వారు కాకపోయినా సిబిఐ విచారణ కోరుతున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో గాది సాయికృష్ణ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాద్ విష్ణు పరామర్శించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గాది సాయికృష్ణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత హృదయ విదారక విషయాలు తెలిసాయని చెప్పారు. పోలీసుల వద్దకు వెళ్లిన ఫిర్యాదులకు స్పందన లభించలేదని ఆరోపించారు. సాయికృష్ణను చంపి ఆధారాలు మాయం చేశారని ఆరోపిస్తూ హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా కుటుంబానికి ఇవ్వలేదన్నారు. సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని, వారు తమ పార్టీకి చెందిన వారు కాకపోయినా సిబిఐ విచారణ కోరుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ నుంచి సిపి వరకు అందరి పాత్రపై విచారణ జరగాలని, ప్రభుత్వం వెంటనే సిబిఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్ద క్రిమినల్ సామ్రాజ్యం ఉందంట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ అతను 2-3 కేసుల్లో ముద్దాయి కావచ్చు. నిజంగా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంత డాన్ ఉంటే ఆ అమ్మాయి గుడిసెలో ఉండాల్సిన అవసరం ఏంటి? 500 అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అన్నదమ్ములు 500 ఇస్తే 200 అట్టి పెట్టుకుని 300 పంపించాల్సిన అవసరం ఏంటి? ఇవాళ ఒక మీడియా సెక్షన్ దుర్మార్గంగా అతని మీద ట్రోల్ చేస్తూ ఉంది. ఎస్, కొన్ని కేసుల్లో ఉన్నాడు, క్రిమినల్ నేచర్ ఉందనుకుందాం, చంపేస్తారా? కసబ్ గుర్తుందిగా మీకు? పాకిస్తాన్ నుంచి మన మీద దాడి చేశాడు. కసబ్ను కూడా ఉరితీసే ముందు విచారణ జరిపినటువంటి భారతదేశం ఇది. భారత రాజ్యాంగం చెబుతుంది. ఏ భారత రాజ్యాంగానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమా? సిఐ భారత రాజ్యాంగాన్ని కాదంటాడా? చెప్పని అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నా. ఎవరైనా చనిపోతే, మన తండ్రి చనిపోతాడు దురదృష్టవశాత్తు, లేదా మన బంధువులు చనిపోతారు దురదృష్టవశాత్తు. ఆ బాధ ఎలా తీరిద్ది? చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టుకుని ఏడ్చి 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 హిందూ సాంప్రదాయం ప్రకారమో లేకపోతే వారి సాంప్రదాయం ప్రకారమో కర్మకాండలన్నీ చేసి శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ దహనం చేసో, ఖననం చేసో, పూడ్చో, 4 మాటలు మాట్లాడుకునో, ఏడ్చో బంధువులందరూ, అప్పుడు గుండెలో భారం దిగుతుంది. ఉన్నా కదా చెప్పమని అడుగుతా ఉన్నా. మన తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా వారి శవాలను తీసుకువెళ్ళి మోసుకెళ్ళి ఆ క్రతువు చేసినప్పుడు గుండెల్లో భారం దిగుతుంది. అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదే. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే.
చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం, నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద అఫ్ కోర్స్ వాళ్ళు మా పార్టీ కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.